నెల్లూరు జిల్లా సంగం గురుకుల పాఠశాలలో ఓ ఆకతాయి వీరంగానికి విద్యార్థినులు వణికిపోతున్నారు. ప్రహరీ గోడ దూకి వసతి గృహంలోకి చొరబడిన యువకుడు బాలికలను భయభ్రాంతులకు గురిచేశాడు. స్నానాల గదిలో తనను చేయి పట్టుకుని లాగాడని కేకలు వేయడంతో సహచరులు వచ్చారని ఓ విద్యార్థిని తెలిపింది. విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తల్లిదండ్రులు వసతి గృహాల వద్దకు రాగా పిల్లలంతా వారికి ఈ విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ చంద్రకళను నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెబుతున్నారు. చూపించాడు, నాకు భయం, నేను భయపడ్డా. అవునంటే ఆగిన 10 ఏళ్ళు చూపించాడు. 10 నిమిషాలు వెళ్ళిపోతానన్నాడు. పైకి వచ్చేసాడు. భయం వేసి నోరు కప్పేసాడు. నోరు పెట్టేసాడు. పెట్టేసిన తర్వాత నేను ఏడ్చేసి కొరికేసాయని పెద్దగా వచ్చే లోపల అక్కలందరూ లేసేసారు. అక్కలందరూ చూసారు, పరిగెత్తేసాడు. నైట్ ఒక్కడే వచ్చాడు. కరువు తెలియదు. స్నానానికి వెళ్ళినప్పుడు చేయి కనిపించింది. అంటే నేను ఆ పక్కన ఉన్న అమ్మాయికి చెప్పాను. పరిగిస్తా బయటకు వెళ్ళిపోయాము. ఇంకా దొంగ వెళ్ళిపోయాడు. మా క్లాస్ వాళ్ళందరూ వాళ్ళు ఆంటీకి చెప్పారు. ఆంటీ ఏం పట్టించుకోండి. ఇక్కడ వాచ్మెన్ మేమందరం కామ్గా అయిపోయాము. తర్వాత నెక్స్ట్ రోజు కూడా వచ్చాము. స్నానం చేస్తూ ఉంటే పక్క బాత్రూంలో స్కైబ్లూ కలర్ షర్ట్ వేసుకొని నల్లగున్నారు సార్. రింగుల చెట్టు ఫుల్ హ్యాండ్స్ చూసాను సార్. నేను గట్టిగా వచ్చాను సార్. తలుపు తిట్టాను సార్. స్నానం చేస్తుంటే వాళ్ళు వచ్చారు సార్. బయటికి నన్ను బయటకు తీసుకెళ్ళారు సార్. 5వ తరగతి పేరెంట్స్ వచ్చి ఇట్లా జరిగిందని చెప్పారు సార్. వెంటనే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్స్ ఇద్దరిని పంపించి మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది.